హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు రోజు చెప్పేది ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. యాక్చువల్గా ఈ వీడియో అన్నది టాస్క్. మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రోమో ఏదైతే చూసారో ఆ ప్రోమోలో ఏదైతే టాస్క్ చూపించారో సేమ్ అదే టాస్క్ అనమాట. లైవ్లో ఇప్పుడే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఏంటి టాస్క్, ఎవరు ఎంటర్టైన్మెంట్ చేశారు, ఎలా ఉంది అన్న విషయాన్ని గురించి మాట్లాడుకుందాము. మనకి ఇది నైట్ ఎపిసోడ్లో చూపిస్తారు, కానీ మొత్తం చూపించేసారు ఈ టాస్క్ లైవ్లో. మనకి దాని గురించి మాట్లాడుకుందాం. మీరు ఏదైతే థంబ్నెయిల్ మీద నేను చూసారో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఎంటర్టైన్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటి అని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని వాళ్ళు చేసి ఎంటర్టైన్మెంట్ టాస్క్ అన్నారు, ఇది చాలా వినోదాత్మకంగా చేయాలి అని బిగ్ బాస్ చెప్పారు. కానీ పాపం మా వాళ్ళు ఏం చేస్తారంటే మన కంటెస్టెంట్స్ వినోదాత్మకంగా చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు రావట్లేదు. ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు. దాని తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత అప్పుడు ఎంటర్టైన్మెంట్ అన్నది అంటే వాళ్ళకి అర్థమైంది ఏం చేయాలా ఏంటా అని. అలాగే ఫస్ట్ వాళ్ళది ఎంటర్టైన్మెంట్ అంటే ఏం లేదు, ఒక నిఖిల్ శారీ కట్టుకొని వస్తాడు అనమాట. అలాగే విష్ణుప్రియాను ప్రేరణ డ్యాన్స్ చేస్తారు, వాళ్ళ డ్యాన్స్. ఇలా డ్యాన్స్ అంతవరకే బాగుంది, కానీ మీదంతా కూడా నార్మలే, పెద్దగా ఎంటర్టైన్మెంట్ చేసిందంతా ఏమీ లేదనిపించింది. యాక్చువల్గా అసలు టాస్క్ ఏంటంటే ట్రూత్ అండ్ డేర్ కదా. మనం మామూలుగా బాటిల్ తిప్పుతారు, అది ఎవరి వైపు వస్తే వాళ్ళు కదా. ఎవరైతే బాటిల్ తిప్పుతున్నారో వాళ్ళు ఎవరి వైపు అయితే చూపిస్తుందో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. తిప్పిన వాళ్ళకి కాకుండా ఇది ఎవరికైతే వస్తుందో వాళ్ళు అడగాలి ట్రూత్ ఆర్ డేర్ మీరు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వాలి. అర్థమవుతుంది కదా. ఎవరైతే బాటిల్ తిప్పారో కూర్చొని వాళ్ళు ఆ బాటిల్ ఎవరి వైపు అయితే చూపించారో వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ ఇవ్వాలన్నమాట. అయితే అలా కొంతమంది ఏమో ట్రూత్ ఫస్ట్ ఇచ్చేసుకుంటారు కదా. ట్రూత్ గురించి చెప్పుకుందాం. ట్రూత్ గురించి ఏం చెప్తుంటే అందరూ కూడా నాకు ఏమనిపించిందంటే ఏదో సంథింగ్ అంటే ట్రూత్ గురించి చాలా అడగచ్చు, వాళ్ళ పర్సనల్ గురించి అడగచ్చు, మీ లైఫ్లో ఏమైనా సంతోషమైన విషయం అని, లేకపోతే మీ లైఫ్లో ఏమైనా దొంగతనం ఏమైనా చేసావని, ఇట్లా ఎన్నో అడగచ్చు. కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏం చేయాలంటే నిఖిల్ని అడుగుతారు క్వశ్చన్, నీకు సీత విష్ణువులో ఎవరంటే ఎక్కువగా ఇష్టం అని చెప్పేసి అడుగుతారు. అది అడిగింది యష్మి. నాకైతే అక్కడ చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అసలు అక్కడ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ విష్ణువుని ఇచ్చేసి కొంచెం దూరంగా ఉన్నాడు నిఖిల్ అన్న విషయం తెలుసు ఒకటి. అలాగే ఆ విష్ణువుకి తెలియాలనో లేకపోతే దేనికో నాకు అర్థం కాలేదు, కానీ అది కరెక్ట్ అస్సలు కరెక్ట్ అనిపించాలి ఆ క్వశ్చన్. సీత విష్ణువు ఎవరు అంటే ఎవరు ఇష్టము, ఎవరు ఫేక్ ఇష్టము అని చెప్పేసి అడిగారు. ఫేక్ ఏంటి? నిఖిల్ అంటాడు ఫేక్ అనేది ఏం లేదు, నాకు సీతానే ఇంకొంచెం ఎక్కువ ఇష్టము, ఎందుకంటే తనతో ఈ మధ్య ర్యాప్ ఎక్కువ అయింది నాకు కొంచెం మాట్లాడటం, అందుకని సీతానే ఇష్టం అని చెప్పి అనగానే విష్ణుప్రియ మొహం కొంచెం మాడిపోతుంది అనమాట. ఎందుకనంటే అసలు ఆ క్వశ్చన్ అడగటమే రాంగ్. అబ్బాయి అలా చెప్పకపోవడంలో అబ్బాయి తప్పేం లేదనిపించింది నాకు. ఎందుకనంటే తెలుసు కదా, అబ్బాయి మన హౌస్లో అడుగు పెట్టిన కాడి నుంచి కూడా విష్ణుప్రియతో ఎంత దూరంగా ఉంటున్నాడో అన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది విష్ణుప్రియ పేరు చెప్తాడని ఎలా అనుకుంటాం? కాదు కదా. అందులో మనం మార్నింగ్ నుంచి లైవ్లో కూడా ఒకటే సోనియా ఎక్కిస్తూనే ఉంది పాపం మా అబ్బాయికి బ్రెయిన్లో. విష్ణు ఇలా చేసింది, విష్ణు అలా చేసింది, విష్ణు ఇంక 24 గంటలు విష్ణు స్మరణ తప్ప ఇక వేరే ఏమీ కనపట్ల. సోనియానే కాదు, హౌస్ మేట్స్ అందరు ఇప్పుడు అడిగింది ఎవరు? యష్మి. ఇదే క్వశ్చన్ మళ్ళీ ఎవరు అడుగుతారు? ఎవరో సోనియాని అడుగుతారు. నీకు ఈ హౌస్లో ఎవరు అంటే అది లాస్ట్ అంటే 13 మంది ఉంటే 13వ వ్యక్తి అంటే లాస్ట్ ఇష్టమైన వ్యక్తి ఎవరు, ఇష్టం లేని వ్యక్తి అంటే లాస్ట్ అంటే అదే కదా, ఇష్టం లేని వ్యక్తి ఎవరంటే అమ్మాయి డైరెక్ట్గా విష్ణు పేరు చెప్తుంది. నాకు అసలు అర్థం కాదు. కొంచెమైనా ఆలోచించాలి కదా. ఎందుకంటే నువ్వు నార్మల్గా ఏదో వీళ్ళు అంటే ఇది వీళ్ళంటే అందరు విష్ణు పేరు, విష్ణు అక్కడ కూడా మొహం మాడిపోద్ది అమ్మాయిది. అయినా కానీ ఎందుకు కొంచెం ఆన్సర్ చెప్పగలరా అని చెప్తే అమ్మాయి అనేది సోనియా, ఏది నువ్వు డ్యాన్స్ బాగా వేస్తావు, నీలా జోక్స్ వేయటము డ్యాన్స్ వేయటం నాకు రాదు కదా, నిన్ను చూసి నేను డీమోటివేట్ అయిపోతాను, అందుకనే అలా అన్నాను అన్నాను. అసలు ఆ జనాలు ఎవరు చూడట్లేదా పాపం? 24 గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు చూసేది అంటే ఏం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పిఆర్స్ ఏమైనా నడుపుతున్నారు, ఇదంతా కూడా కెమెరాస్ ఏం చూడట్లేదు అని అనుకుంటున్నారో ఏం పడమని నాకు అర్థం కాల. ఒక్కళ్ళకు కూడా కెమెరా ఉంది, ఏంది ఎలా బిహేవ్ చేయాలి అన్న ఆలోచనే లేదు అసలు నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే విష్ణు అలా సైలెంట్గా ఉండటం అన్నది విష్ణుకి అంటే వీళ్ళు ఇలా కూడా అనుండొచ్చు అని వేరే రకంగా ఆలోచించే ఇది కూడా లేదు అమ్మాయికి. ఎందుకనంటే
ఈ అమ్మాయి చెప్తుంది అబద్ధమేమో, ఈ అమ్మాయి మామూలు కావాలని కవర్ చేస్తుంది, ఈ అమ్మాయి ఉంది కదా మైండ్లో అన్న ఆలోచించడంలో కూడా అమ్మాయి ఆలోచించలేకపోతుంది విష్ణు. ఎందుకంటే అమ్మాయి అలా చెప్పంగానే అవునా నిజంగా లవ్ యూ అండి, వెళ్ళదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అని ఇట్లా చెప్తుంది. కానీ అమ్మాయి వేరే రకంగా తీసుకోదు విష్ణు. నాకు అదే అర్థం కాల. తను ఎప్పుడైతే రివర్స్ అయ్యి ఈ విషయంలోనే కాదు, తర్వాత ముందు కూడా అమ్మాయి మీద ఎప్పుడైతే ఒక హ్యాండ్ రేజ్ అయినప్పుడు తనకంటూ తను స్టాండ్ తీసుకునే ఇది రావాలి విష్ణులో. అది నాకు సరే ఏమైనా తెప్పిస్తారో మరి ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ నేను అందుకని తమ్నైల్ మీద కూడా పెట్టింది ఏంటి అంటే వీళ్ళందరూ కలిపి అమ్మాయిని ఇచ్చేస్తున్నారు అంతే. ఈ అమ్మాయి ఎప్పుడైతే డిమోటివేట్ ఇచ్చేసేస్తున్నారు, సప్రెస్ చేయాలని చూస్తున్నారు విష్ణుని, ఆటోమేటిక్గా బయట జనాల్లో ఏమొస్తుంది, అయ్యో పాపం అని వస్తుందా లేదా? సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. కానీ వాళ్ళు చేసేది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఎంతవరకు సప్రెస్ చేయాలో అంతవరకు అమ్మాయిని ఎంతవరకు ఏలుపెట్టి చూపించాలో అంతవరకు అమ్మాయిని అలాగే చేస్తున్నారు, అలాగే చూపిస్తున్నారు కూడా. మరీ ముఖ్యంగా సోనియా అయితే అమ్మాయి కనుక ఇంకా అమ్మాయి మీద నుంచి మైండ్ తీసేసి ఉంటేనే అమ్మాయి కరెక్ట్, లేకపోతే మాత్రం ఇంకా వేస్ట్. అమ్మాయి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఏమో అని అనిపించింది నాకైతే. సరే, ఇప్పుడు ఇంకో ఆ విషయం అడిగిన తర్వాత నిఖిల్ని సీత అని చెప్పగానే యష్మి అరుస్తుంది, విష్ణు నువ్వు ఫేక్ అంట అని అరుస్తుంది అమ్మాయి. అసలు ఎంత చండాలం మరి. అసలు అదేం మాట, నువ్వు ఫేక్ ఏంటి, నువ్వు ఫేక్ ఇష్టం అనమో అనట్లా, నువ్వు ఫేక్ అంట అని చెప్పి అరుస్తుంది యష్మి. అస్సలు ఆ బిహేవియర్ ఏంటో నాకు అర్థంగా వాళ్ళని అలా చూస్తుంటే ఇంకా ఉండే కుదిరికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళే ఉంటే ఆ బిగ్ బాస్ కూడా చూడాలని ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది, వాళ్ళ మొహాలు చూడాల్సి వస్తుంది, ఎందుకు ఇప్పుడు అవసరం ఆ టీవీ పెట్టడం అన్న స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా వస్తే వీళ్ళ మొహాలు కొంచెం తక్కువ చూసి వాళ్ళ మొహాలు కొంచెం చూడటానికి అలవాటు పడతారేమో అని అనిపిస్తుంది. ఏదేమైనా అండి, మీరు కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా అనుకోండి, నాకైతే సంబంధం లేదు. కానీ నాకు అలా అనిపించింది ఇవాళ. ఎందుకంటే నిన్న చూసిన ఎపిసోడ్లో కూడా అలా చేస్తే సరేలే ఓకేలే అని మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే సేమ్ అదే ప్రాసెస్, సేమ్ అదే మాటలు, 24 గంటలు అమ్మాయి స్మరణే. 24 ఆ అమ్మాయి ఏదో అభయ్ వేసుకుంటే, అభయ్ ఏదో అట్టుగో ఏదో వేసుకుంటే అభయ్ అన్నయ్య మాడిపోయింది, అదేదో ఏదో అందంట అమ్మాయి విష్ణు. అది అమ్మాయికి నచ్చలేదంట సోనియాకి. అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతుంది అమ్మాయి. వెళ్ళిపోతుంటే ఏంటి వెళ్ళిపోతుందా అని చెప్పి నిఖిల్ అంటే, అమ్మో నేను ఈ మాటలు వెళ్ళి నా వల్ల కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అంటే ఫస్ట్ అంటాడు నిఖిల్, నీకెందుకు, నువ్వు అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు, నువ్వు వదిలేసి, నీకెందుకు అసలు వాళ్ళ గురించి అమ్మాయి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, వదిలేదంటే అందుకే వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. అసలు ఆలోచించకూడదు, నీకు అవన్నీ ఎందుకు నీకు అని చెప్పేసి అంటాడు ఫస్ట్. కానీ ఇంకా నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏంటి అమ్మాయి నోటి దూలన, నిఖిలే అంటాడు అమ్మాయి నోటి దూలన, అందుకనే నోటి దూలేంటి, అసలు ఏం మాట్లాడిందని నోటి దూలంటానికి. అయ్యో అసలు వాళ్ళు ఏంటంటే 24 గంటల అమ్మాయి గురించి, అమ్మాయి ఇలా చేసింది నిన్న, ప్రేరణ ఏడవడానికి కారణం కూడా విష్ణుయేనంట. ఇవాళ మార్నింగ్ లైవ్లో జరుగుతున్నది అదే. ప్రేరణ ఏడవడానికి కారణం విష్ణునేనని చెప్పి చెప్తుంది. అందుకని ఏడ్చింది అమ్మాయి చేసింది మొత్తం విష్ణునే చేసింది అని చెప్పేసి అమ్మాయికి ఇచ్చేస్తుంది, నిఖిల్కి చెప్తుంది. అది అంటే ఎక్కిస్తుంది అనమాట, ఇట్లా అని. మరి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదండి. 24 గంటలు ఒక అమ్మాయి స్మరణ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనకు తెలుసు, ఒకళ్ళని మనం తక్కువ చేసి చూసామంటే ఆటోమేటిక్గా జనాలకి ఆ అమ్మాయి మీదే సింపతి పెరిగిద్ది. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదేమో, వాళ్ళు చూసి వచ్చారుగా బయట నుంచి. అలాగే ప్రేరణ బూతులు తిట్టమని చెప్పి అంటారనమాట సీతని. అయితే సీత దగ్గరికి ఎవరో ఒకళ్ళు అంటే సీత దగ్గరికి వెళ్ళి తిట్టింది. అది ఏం తిట్టలేదు కదా మావు, నువ్వు అది చేసావు అది చేసావు అంటే లేదు. అలాగే ప్రేరణ కిసెస్ పెట్టమని చెప్పి సీతకు చెప్తారనమాట. 10 కిసెస్ అంటే 10 కిసెస్ 11 పెడతానని చెప్పి 11 పెట్టింది. అలాగే శేఖర్ నైనిగా తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో బలవంతంగా తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలంటే శేఖర్ భాష గారిని తీసుకెళ్ళిద్ది. అసలు వల్ల కాదు అమ్మాయి, అయినా లాక్కుని పడేసిద్ది. శేఖర్ భాష గారు అమ్మాయిని కూడా లాగేసేస్తారు, అమ్మాయి కూడా పడిపోయింది అనమాట. అలాగే విష్ణు అని ప్రేరణ వీరిద్దరు డాన్స్ చేస్తారు. అంటే విష్ణు ఎవరైనా ఒక అమ్మాయిని మగవాళ్ళ అనుకొని డాన్స్ చేయమని చెప్తారనమాట. ఇంకా ఉన్నదిగా విష్ణు ఇంకా చూసి నించొని ఇంకా ఇద్దరు కలిసి డాన్స్, వాళ్ళు డాన్స్ చేస్తారు లేదా బిగ్ బాస్ సాంగ్ వేస్తారు, సూపర్, ఇద్దరు కలిసి బాగా వేస్తారు. అసలు ఆ కాంబినేషన్ బాగుందని అనిపిస్తుంది. కానీ విష్ణు నించొని నవ్వు వచ్చినా కానీ డాన్స్ బాగా వేస్తారు ఇద్దరు కూడా. అలాగే విష్ణుని అడుగుతారు, టాప్ 3 నీలో నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ టాప్ 3 అని అంటే 3 నిఖిల్, 2 అభయ్,
వన్ ఏమో సీత అని. నేను సోనియా అని చెప్పిద్దేమో అని అనుకున్నాను నేను, కానీ చెప్పలేదు. సోనియా అని చెప్తే గేలేదు. అట్లా వెళ్తా జరిగింది. అలాగే నిఖిల్, అలాగే ఎవరు ఓమాదిత్య, ఆయన లిప్స్టిక్ వేసుకొని మీరు ఇప్పుడు టాస్క్ అయిపోయేదా కూర్చోమని చెప్తారు. ఆయన అయితే అసలు అచ్చంగా ఆడోళ్ళు చేయి పెట్టుకొని చేస్తారు కదా వాళ్ళు, అలాగే చేశారండి లాస్ట్ అయిపోయేదా. తర్వాత నా క్యారెక్టర్ అది కాదు, నా క్యారెక్టర్ ఇది కాదు, నా క్యారెక్టర్ ఇది అని చెప్పేసి ఆయనే మళ్ళీ చెప్పుకుంటున్నారు అనమాట. సో అలా జరిగింది. పర్లేదు, బాగానే పనిచేశారు. కానీ నిఖిల్కి సాంగ్ వేశారు, డ్యాన్స్ చేశారు. నబీల్ కానీ, అలాగే పృథ్వీ కానీ, ఇంకెవరు అభయ్ కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి ఎగబడి డ్యాన్స్ చేస్తారు. అసలు సూపర్గా చేస్తారు అనమాట. ఆ సాంగ్ వచ్చినప్పుడు నిఖిల్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఎంటర్టైన్ చేశారు అని అంటే అది నిఖిలే. ఇవాళ ఏది ఆ టాస్క్కి హీరో ఎవరంటే నిఖిలే. సూపర్గా చేస్తాడు, సూపర్గా నవ్విస్తాడు కూడా, చాలా బాగా అనిపించింది. సో నబీల్ కూడా బాగా డాన్స్ చేస్తారు తెలుసా. నబీల్ మధ్యలో చైర్ వేసుకొని అభయ్ కూర్చుంటే డాన్స్ ఏమని చెప్తే సూపర్గా డాన్స్ చేస్తాడు నబీల్ కూడా. నబీల్కి ఫుల్ టాలెంట్, తన క్యాపబిలిటీ అన్నీ ఉన్నాయి, కానీ తనకు అవకాశం రావట్లేదు. కానీ తను ఇంకా నిరూపించుకుంటే కనుక ఇంకా చాలా బాగా ఆడతాడు ఇంకా అని అనిపించింది నాకు. సో ఇదండి టాస్క్. మీకు ఎలా అనిపించింది లైవ్లో చూసే కనుక, మీకు ఎలా అనిపించింది టాస్క్, మీకు ఎవరు బాగా అనిపించారు, అలాగే నేను మాట్లాడిన దానికి మీకేం అనిపించింది అన్న విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.